హెల్త్ న్యూస్ మీకోసం. మద్యపానం ఏ వయసులోనైనా హానికరమే. అయితే వృద్ధాప్యంలో ఇది మరింత హాని చేస్తున్నట్లు తేలింది. 60 ఏళ్లు పైబడిన తర్వాత రోజు మద్యం తాగే వారికి మరణించే ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు జామా నెట్వర్క్ ఓపెన్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, రక్తనాళాల సమస్యలతో ప్రమాదం సంభవిస్తుందని పేర్కొంటుంది. మద్యాన్ని ఏ మోతాదులో తాగినా జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతూ ఉండడం గమనార్హం. పరిమితంగా అంటే రోజుకి 1-2 పెగ్గులు తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని మనలో చాలా మంది బలంగా నమ్ముతారు. ఇందులో నిజం లేదని తాజా అధ్యయనం సూచిస్తుంది. యూకే బయోబ్యాంక్లో గల 1,35,000 మంది ఆరోగ్య వివరాలను పరిశీలించడం ద్వారా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అధ్యయనం ఆరంభంలో వీరి సగటు వయసు 64 ఏళ్లు. రోజుకు సుమారు 3 అంతకన్నా ఎక్కువ పెగ్గులు తీసుకునే వారిని అధిక ముప్పు విభాగంలో చేర్చగా, వారానికి సుమారు 2 పెగ్గుల కన్నా తక్కువ తీసుకునే వారిని అప్పుడప్పుడు తాగేవారిగా పరిగణించారు. వీరిని 12 ఏళ్ల పాటు పరిశీలించారు. అప్పుడప్పుడు తాగేవారితో పోలిస్తే అధిక ముప్పు బృందంలోని వారికి అకాల మరణం ముప్పు 33%, క్యాన్సర్ మరణం ముప్పు 39%, గుండె, రక్తనాళ సమస్యలతో చనిపోయే ముప్పు 21% అధికంగా ఉంటున్నట్లు తేలింది. మధ్యస్థ స్థాయిలో తాగేవారికి సైతం ఈ మరణాల ముప్పులు పెరుగుతున్నాయి. సగటున రోజుకి 1 అంతకన్నా తక్కువ పెగ్గులు తీసుకునే వారికి క్యాన్సర్తో మరణించే ముప్పు 11% అధికంగా ఉంటుంది. తక్కువగా ఒక మాదిరిగా తాగేవారికి ఇప్పటికే ఇతరత్ర జబ్బులు ఉంటే ఇంకాస్త ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని గుర్తుంచుకోవాలి.